ఖమ్మం జిల్లాలో 2 రోజులుగా వర్షాలు కురుస్తున్నాయి. దీంతో వాగులు, వంకలు, చెరువుల్లోకి వరద నీరు చేరుతుంది. మరోవైపు నగరంలో మున్నేరుకు వరద వస్తోంది. ప్రస్తుతం 9 అడుగులకు మేర మున్నేరు ప్రవహిస్తోంది. ఎగువన వరంగల్ జిల్లాలో కురుస్తున్న వర్షాలతో వరద మరింత పెరిగే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. అయితే అధికారులు లోతట్టు ప్రాంతాల ప్రజలను అప్రమత్తం చేస్తున్నారు. ఎగువన వర్షాలపై ఎప్పటికప్పుడు అధికారులు ఆరా తీస్తున్నారు. వరద తాకిడి పెరిగితే లోతట్టు ప్రజలకు పునరావాస కేంద్రాలకు తరలించే అవకాశం ఉంది. జిల్లాలో వర్షాలపై మా ప్రతినిధి యాకేష్ మరిన్ని అప్డేట్స్ అందిస్తారు. ఖమ్మం జిల్లా వ్యాప్తంగా విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. 2 రోజుల నుంచి కూడా ఎర్రతెరిపి లేని వర్షాలు కురుస్తున్నటువంటి నేపథ్యంలో జిల్లాలోని వాగులు, చెరువుల్లోకి ఇప్పటికీ వర్షపు నీరు చేరుతా ఉంది. జిల్లాలోని ప్రధాన జలాశయాలైనటువంటి పాలేరు, అటు వైరా రిజర్వాయర్ కూడా నీటి మట్టం పెరుగుతున్నటువంటి పరిస్థితి ఉంది. ఖమ్మం నుంచి ప్రవహిస్తున్నటువంటి మున్నేరుకు కూడా వరద ప్రవాహం కొనసాగుతుందని చెప్పుకోవచ్చు. ఎగువన కురుస్తున్నటువంటి వర్షాల నేపథ్యంలో, వరంగల్ జిల్లాలో కురుస్తున్నటువంటి వర్షాల నేపథ్యంలో కూడా ఆ మున్నేరుకు వరద తాకిడి పెరిగిందని చెప్పుకోవచ్చు. ప్రస్తుతం 9 అడుగులకు మేర కూడా మున్నేరు వరద ప్రవహిస్తున్నటువంటి నేపథ్యంలో అధికారులు ఇప్పటి నుంచే లోతట్టు ప్రాంతాల ప్రజలను కూడా అప్రమత్తం చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ప్రధానంగా నిన్న ఉదయం నుంచి కూడా జిల్లాలో వర్షపాతం నమోదైనటువంటి నేపథ్యంలో ఖమ్మం జిల్లాలో మనం ఒకసారి చూసుకుంటే 24 గంటల్లో కూడా రికార్డు స్థాయిలో కూడా వర్షపాతం నమోదైనట్టు కూడా వాతావరణ శాఖ చెప్పింది. ఎర్రుపాలెంలో 96.8, సింగరేణి ప్రాంతంలో 64.2 ఉండగా కామెపల్లిలో 49 పాయింట్లు, అటు తిరుమలాయపాలెం, ఖమ్మం రూరల్లో కూడా 31 పాయింట్, కూస్మంచి మండలంలో దాదాపుగా 82.8 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైనట్లు కూడా వాతావరణ శాఖ పేర్కొంది. అన్ని ప్రాంతాల్లో కూడా దాదాపుగా వర్షాలు వచ్చినటువంటి క్రమం కనిపిస్తా ఉంది. కొన్ని ప్రాంతాల్లో ఇప్పటికే చెరువులు నిండినటువంటి సందర్భం కనిపిస్తా ఉంది. వాగులు ఎక్కువగా కూడా ఏజెన్సీ ప్రాంతాల్లో ఉన్నటువంటి ఆ ప్రాంతాల్లో ఎక్కువగా కూడా వర్షపాతం నమోదైనటువంటి సందర్భంలో ఎక్కువగా కూడా వాగుల్లోకి భారీగా వరద నీరు చేరుతా ఉంది. వాగుల్లో నుంచి చెరువుల్లోకి వర్షపు నీరు వెళ్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది. ఆ మున్నేరుకు వరద తాకిడిని మనం ఒకసారి గమనించుకుంటే దాదాపు 9 అడుగులకు మేర కూడా మున్నేరు ప్రవహిస్తున్నటువంటి నేపథ్యంలో ఇక్కడ ఉన్నటువంటి లోతట్టు ప్రాంతాల ప్రజలు వరద తాకిడిని చూసేందుకు ఇక్కడికి వస్తున్నటువంటి సిచ్యువేషన్ ఉంది. అట్లాగే దాదాపుగా ఒక నెల రోజుల పాటు కూడా అటు రాష్ట్ర వ్యాప్తంగా తీవ్రమైనటువంటి వర్షపాత లోటు కనిపించింది. దీంతో ప్రజలు అసలు ఈ సంవత్సరం వర్షాలు పడతాయా లేదా అనేది ఒక సందిగ్ధంలో ఉన్నటువంటి నేపథ్యంలో ఇప్పుడు కురిసిన వర్షాలు కొంచెం జిల్లా ప్రజలకు ఊరటనిచ్చిందని చెప్పుకోవచ్చు. అటు ప్రధానంగా రైతాంగాన్ని చూసుకుంటే కొంత వారికి ఊరట కలిగించే అంశంగా చెప్పుకోవచ్చు. నెల రోజుల పాటు కూడా వర్షాలు ముఖం చాటేసినటువంటి నేపథ్యంలో ఇప్పుడు కురుస్తున్నటువంటి వర్షాలు వారిలో ఆశలు నింపుతున్నాయని చెప్పుకోవచ్చు. అటు ఇప్పటికే వేసినటువంటి పంటలు, పత్తి పంటను వేశారు. వర్షాలు రాకపోయినటువంటి నేపథ్యంలో విత్తనాలు కూడా ఎండిపోయాయి. ఇప్పుడు వచ్చినటువంటి వర్షం వాళ్లకు ఊపిరి పోసింది. దీంతో వరి నాట్లు కూడా రైతులు సిద్ధం చేసుకుంటున్నటువంటి సిచ్యువేషన్ కనిపిస్తా ఉంది. ఇప్పటికే వరి నారులు వేసుకొని దున్ని సిద్ధంగా ఉన్నటువంటి రైతాంగం వర్షాలు లేకపోవడంతో ఆ వరి నారుని వేసుకోలేకపోయారు. ఇప్పుడు కురిసినటువంటి వర్షాలతోటి ఆ వరి నాట్లకు రైతాంగం సిద్ధమైందని చెప్పుకోవచ్చు. కొంత వారం 10 రోజుల నుంచి కూడా వ్యవసాయ పనులు స్తబ్దుగా ఉండిపోయాయి. వర్షాలు రావు అని భావించుకున్నటువంటి రైతులకు ఈ వర్షాలైతే ఊపిరి పోసాయని చెప్పుకోవచ్చు. అటు వరికి ప్రధానంగా వర్షాలు ఊపిరి పోసాయి. దీంతో ఇంకో 2 రోజుల పాటు కూడా వర్షాలు ఉంటాయనేది వాతావరణ శాఖ చెబుతున్నటువంటి నేపథ్యంలో రైతుల్లో అయితే హర్షం వ్యక్తం కనబడుతుంది. ఇక ఇప్పటి నుంచి కూడా వ్యవసాయ పనులకు తమంతా కూడా సిద్ధమవుతాము. ఇక తమంతా కూడా ఈ 3 నెలల పాటు కూడా వర్షాలతోటి తాము బిజీగా ఉంటామని రైతాంగం నుంచి వస్తున్నటువంటి మాట. ప్రధానంగా ఉన్నటువంటి జిల్లాలో ఉన్నటువంటి వైరా, పాలేరు రిజర్వాయర్లకు వర్షపు నీరు చేరుతా ఉంది. మరో 2 రోజుల పాటు కనుక ఇదే వర్షాలు కురిస్తే మాత్రము పూర్తి స్థాయిలో చెరువులు, వాగుళ్ళు నిండిపోయి రిజర్వాయర్లకు కూడా పూర్తి స్థాయిలో నీటి మట్టం వచ్చే అవకాశం కనిపిస్తా ఉంది. ఎగువన కురుస్తున్నటువంటి అంటే వరంగల్ జిల్లాలో కురుస్తున్నటువంటి వర్షాల నేపథ్యంలో మున్నేరు కూడా వరద తాకిడి పెరుగుతా ఉంది. ఇదే కనుక 2 రోజుల పాటు కురిస్తే ఇంకా కూడా వరద తాకిడి పెరిగి లోతట్టు ప్రాంతాలకు సంబంధించినటువంటి ప్రజలకు కూడా ఇబ్బంది కలిగే అంశం ఉంది. అయితే
అధికారులు ఎప్పటికప్పుడు మానిటరింగ్ చేస్తున్నారు. ఇక్కడ ఉన్నటువంటి వరద తాకిడిని తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఒకవేళ వరద తాకిడికి ఇంకా పెరిగితే పూర్తి స్థాయిలో లోతట్టు ప్రాంతాల ప్రజలను అప్రమత్తం చేసి వారిని పునరావాస కేంద్రాలకు తరలించే అవకాశం కనిపిస్తా ఉంది. ఏదేమైనా నెల రోజుల తర్వాతకి కురిసినటువంటి వర్షాలతోటి రైతుల్లో హర్షం కనిపిస్తా ఉంది. అటు ప్రజల్లో కూడా ఆనందం వ్యక్తం కనిపిస్తా ఉంది. ఎందుకంటే పూర్తిగా ఎండవేడితోటి ఇబ్బంది పడ్డ ప్రజలకు వాతావరణం చల్లగా మారిపోవడం, వర్షాలు వస్తున్నటువంటి క్రమంలో కొంత ఆనందం వ్యక్తం జిల్లా ప్రజలు చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. కెమెరామెన్ శరత్తో యాకేష్, జీ తెలుగు న్యూస్ ఖమ్మం.